హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల నీటి నిల్వలు, అదేవిధంగా ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో సంబంధించి తాజాగా వచ్చిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కర్ణాటక, మహారాష్ట్రలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో అవి నిండుకుండగా తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన జలాశయాలలో ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోలు ఒకసారి చూసినట్లయితే, అందులో ప్రధానంగా ఆల్మట్టి డ్యామ్కి ఎగువ నుంచి ఇన్ఫ్లో 1,28,000 క్యూసెక్కుల వస్తుండగా, అంతేవిధంగా 1,51,000 క్యూసెక్కులని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేసిన ఈ నీరంతా నారాయణపూర్కు చేరి అక్కడ నుండి నేరుగా జూరాల ప్రాజెక్టులోకి అయితే చేరడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకి 1,70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా 1,75,000 క్యూసెక్కులను అయితే దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. దిగువకు వచ్చే ఆ నీరంతా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతుందండి. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఈరోజు ఏకంగా 1,90,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే వస్తుంది. అవుట్ఫ్లో 1,600 క్యూసెక్కులని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. మరోపక్క తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి పోటెత్తడంతో గరిష్ట నీటి మట్టానికి అయితే చేరుకుంది. ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయానికి 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 16,000 క్యూసెక్కులని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. రాత్రి నుండి తుంగభద్ర నది నుంచి కూడా ఇన్ఫ్లో అయితే శ్రీశైలం జలాశయానికి అయితే వచ్చి చేరుతుంది. అయితే దీనికి సంబంధించి నీటి నిల్వలు ఒకసారి చూసినట్లయితే, ఆల్మట్లో పూర్తిస్థాయి నీటి మట్టం 129.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 98 టీఎంసీలు నీరు అయితే నిల్వ ఉంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 9.66 కాగా ప్రజెంటు 7.5 టీఎంసీలు నీరైతే నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 62 టీఎంసీలు నీరైతే వచ్చి చేరింది. అంటే నేను ఒక్కరోజే శ్రీశైలం జలాశయంలో ఏకంగా 10 టీఎంసీలు నీరైతే వచ్చి చేరింది. మరోపక్క తుంగభద్ర జలాశయానికి పూర్తిస్థాయి నీటి మట్టం 100.8 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 91 టీఎంసీలు నీరైతే వచ్చి చేరింది. తుంగభద్ర నది కూడా నిన్నటి నుండి ఏకంగా 8 టీఎంసీలు నీరైతే వచ్చి చేరిందని అధికారులు అయితే చెప్తున్నారు. కాగా శ్రీశైలం జలాశయానికి అటు తుంగభద్ర నుండి ఇటు జూరాల ప్రాజెక్టు నుండి రెండు వైపుల నుంచి కూడా వరద నీరు రావడంతో శ్రీశైలానికి వరద నీరు పోటెత్తుతుంది. ఇదే వరద నీరు రానున్న వారం రోజులుగానే వచ్చినట్లయితే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. కాగా ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా తెలుగు రాష్ట్రాల రైతులకు ఖరీఫ్ సీజన్పై మరింత ఆశలైతే రేపుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ అయితే ఉంచుకోండి. మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.